మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. దాంతో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హర్మన్ సేనకు ఊహించని షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ వైఫల్యం, పేలవ డెత్ బౌలింగ్ టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ ఓటమితో టీమిండియా పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి పడిపోయింది. అయితే టీమిండియా తమ తదుపరి 3 మ్యాచ్ల్లో పటిష్టమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో తలపడనుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న జట్లే సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే తమ తదుపరి 4 మ్యాచ్ల్లో 3 గెలవాలి. 2 మ్యాచ్లు ఓడినా సెమీఫైనల్ సమీకరణాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలు నెట్ రన్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆఖరి 4 మ్యాచ్ల్లో 3 ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. మరో అవకాశం లేకుండా టీమిండియా ఇంటిబాట పడుతుంది. ఈ క్రమంలోనే కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. అయితే బంగ్లాదేశ్ మినహా 3 జట్లు టీమిండియాకు కఠినమైనవే. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ల్లో గెలిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ ఒక్కరి ప్రదర్శనపైన ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తేనే టీమిండియాకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. బ్యాటింగ్లో స్మృతి మందన, హర్లిన్ డియోల్, ప్రతికా రావల్, జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా చెరగలసి ఉంటుంది. లో ఆర్డర్లో రిచా ఘోష్, స్నేహ్ రాణా రాణిస్తుండడంతో టీమిండియాకు కలిసొచ్చే అంశం. గత 3 మ్యాచ్ల్లో లో ఆర్డర్ రాణించడంతోనే టీమిండియా పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. టాప్ ఆర్డర్ కూడా చెలరేగితే భారీ స్కోర్లు నమోదవుతాయి. బౌలింగ్ బాగానే ఉన్నా పూర్తిగా స్పిన్నర్లపైనే ఆధారపడుతున్నారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేహ రాణా ఓవర్ల కోట పూర్తి కావడంతో మిగతా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. డెత్ ఓవర్లో క్రాంతి గౌడ్, అమన్ జోత్ దారుణంగా పరుగులిచ్చుకున్నారు. స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా బాధ్యతగా రాణిస్తేనే భారత్కు తిరుగుండదు.